వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతికి వస్తున్నాం కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఒక 100 కోట్ల వసూళ్లను రాబట్టి అద్భుతమైన బిజినెస్ చేస్తోంది. వెంకటేష్ తాజాగా విడుదల చేసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అద్భుతమైన ప్రారంభం తర్వాత ఈ చిత్రం దాని రోజువారీ పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరిచింది మరియు దాని ఊపందుకుంటున్నది కొంచెం కూడా తిరస్కరించింది. ఇటీవలి అభివృద్ధిలో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక 100 కోట్ల క్లబ్లోకి ప్రవేశించింది మరియు ప్రముఖ నటుల రెండవ అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. 4 రోజుల వివరణాత్మక సేకరణ నివేదిక కోసం చదువుతూ ఉండండి. దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్ల జోడీ మరోసారి బంగారు పతకం సాధించింది. గతంలో ఎఫ్ వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. ఈసారి ఊహించిన దానికంటే పెద్ద పేలుడు. 2 ప్రధాన సంక్రాంతి పెద్దలు గేమ్ చేంజర్ మరియు డాకు మహారాజ్ విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నందున అలాంటి ప్రతిస్పందన అంత సులభం కాదు. అయితే క్లియర్ సంక్రాంతి విజేతగా వెంకీ తెలుగు ఎంటర్టైనర్ను ఎంచుకుని ప్రేక్షకులు ఆశ్చర్యకరమైన తీర్పును ఇచ్చారు. భారతదేశంలో సంక్రాంతికి వస్తున్నాం తన ప్రయాణాన్ని అద్భుతమైన నోట్తో ప్రారంభించింది. 1వ రోజు 23 కోట్లు రాబట్టి, 2వ రోజు 20 కోట్లు రాబట్టి, 3వ రోజు 17.50 కోట్లు రాబట్టి రాక్ స్టడీగా నిలిచింది. నిన్న అంటే 4వ రోజు ఇది మళ్లీ బలమైన ఊపును ప్రదర్శించింది మరియు సాక్నెల్ ప్రకారం 15.04 కోట్ల అంచనా స్కోర్ను తీసివేసింది. ఓవరాల్గా తొలి 4 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 75.54 కోట్ల నికర రాబట్టింది. పన్నులతో కలిపి 89.13 కోట్ల గ్రాస్కు సమానం. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.